సో డస్ ఎవ్రీ బ్యాక్ పెయిన్ నీడ్ సర్జరీ? నో. మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, 3 years నుంచి బాధపడుతుండే బ్యాక్ పెయిన్తో. ఆ పెయిన్ కింద కాలు వరకు రేడియేట్ అవుతుంది రైట్ సైడ్. సో ఇప్పుడు మన దగ్గర వచ్చినప్పుడు మనం ఇవాల్యుయేట్ చేసి ఎంఆర్ఐ స్కాన్లో చూసి మనం ఇంజెక్షన్ థెరపీ చేసాము. అది ఏంటంటే అది మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్. ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ పెయిన్, దాంతోపాటు లోపల ఉన్న వాపుని కూడా తగ్గిస్తుంది. ఇట్స్ డే కేర్ ప్రొసీజరు. ఇది మనం ఎలా డయాగ్నోస్ చేసామంటే బేసికలీ ఇవి వెనపూసలు అంటావు. దాని మధ్యలో మనకు డిస్క్లు ఉంటాయి. అవి డిస్క్ ఏమో కాస్త బల్జ్ అయి వెంకాల నరం మీద ఒత్తిడి చేసినప్పుడు మనకి ఇలాంటిది నొప్పిలు వస్తాయి. దాన్ని సియాటికా కూడా అంటారు. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. అవి ఏంటంటే మనము కింద కూర్చోదు, కింద వంగి బరువు ఎత్తకండి. ఇంకా కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజ్లు ఉంటాయి, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. అవి మనం ఇంట్లో చేస్తుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం పెరగకుండా ఉంటుంది. ఇంకా మనం అర్లీ స్టేజ్లోనే దాన్ని డయాగ్నోస్ చేస్తే మినిమల్లీ ఇంజెక్షన్స్తోనే క్యూర్ చేయొచ్చు. సర్జరీ ఏది లేకుండా నాకైతే మీ హాస్పిటల్కి వచ్చినందుకు చిన్న ఇంజెక్షన్స్ తోటి అసలు నొప్పి తెలియకుండా ఇన్ని గోళీలు తిని ఎంత బాధపడ్డానో నాకు తెలుసు మేడం. కానీ ఈ చిన్న ఇంజెక్షన్స్ తోటి నాకు ఈ ట్రీట్మెంట్ ఇట్లయితే నేను అనుకోలేదు మేడం. కానీ వెరీ హ్యాపీ మేడం. నేనైతే ఆస్క్ హాస్పిటల్ నిజంగా నాకు ఇంకో పునర్జన్మ ఇచ్చింది.